హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ మార్నింగే మా బాబుకైతే బాక్స్ పెట్టానండి. చపాతీ, అలాగే రాజ్మాతో మసాలా కర్రీ చేశాను. అలాగే కర్డ్ రైస్, ఒక ఫ్రూట్ పెట్టాను. అలాగే వెజిటబుల్స్ పెట్టానండి. డైలీ ఇలాగే ఉంటుంది తనకి. లంచ్ పెడతాను. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మ్యాండేటరీగా ఉంటాయండి. కర్డ్ రైస్ కంపల్సరీ ఉంటుంది. చపాతీ కానీ లేకపోతే దాల్ రైస్, సాంబారు, లెమన్ రైస్ అలా పెడుతూ ఉంటాను. కర్డ్ రైస్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇలాగా నేనైతే లంచ్ ప్లాన్ చేసుకుంటానండి. యాక్చువల్‌గా మా బాబుకి కర్డ్ తినకపోతే తనకి కొంచెం స్టమక్ అప్సెట్ అవుతదన్నమాట. చిన్నప్పుడు ఎక్కువగా అలా ఉండేది. సో, నాకలా అలవాటయిపోయింది. అందుకనేసి మ్యాండేటరీగా చూసుకుంటాను. ఎవ్రీడే తను కర్డ్ తినేలాగా నేనైతే ప్లాన్ చేసుకుంటానండి. అలాగే వెజిటబుల్స్ కూడా ఎక్కువగా పెడుతూ ఉంటాను. క్యారెట్, కుకుంబర్ పెడతానండి నార్మల్‌గా అయితే. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను చెప్పారనమాట. బయట ఎంత ఫుడ్ తిన్నా కూడా స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉండాలంటే డైలీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వండి అని చెప్పారు. సో, నేను అదే ఫాలో అవుతూ ఉన్నాను. ఇప్పుడైతే బాక్స్ రెడీ చేసేసానండి. ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నాను. మంచిగా బార్లీ తాగాను. బార్లీ జావ తాగుతాను. ఆ తర్వాత కాఫీ తాగి, తర్వాత యోగా చేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నానండి. నా డైలీ షెడ్యూల్ అలా ఉంటది. 10:30 అయిపోతుంది నాకు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. సో, ఇవాళ అయితే గోధుమ రవ్వతో ఉప్మా చేశాను. వేరుశనక్కాయ పొడి, అలాగే కొన్ని పిస్తా పప్పులు, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇలాగా డైలీ అయితే కంపల్సరీ అన్నీ ఉండేలాగా చూసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ తక్కువగా తీసుకుంటాం. అలాగే లంచ్ కూడా అంతే తక్కువగా తింటాము. చుట్టూ ఎక్కువ కర్రీస్ కానీ అలా ఉండేలాగా చూసుకుంటూ ఉంటానండి. యాక్చువల్‌గా నేను రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ దగ్గర కరెక్ట్‌గా ఆపోజిట్‌లోనే మనకి గో కార్టింగ్ ఉంటుంది. ఈ గో కార్టింగ్‌కి వెళ్ళామనమాట రీసెంట్‌గా. వన్ డే ఔటింగ్ లాగా అక్కడ డెకాథ్లాన్‌లో చిన్న షాపింగ్ చేసుకొని గో కార్టింగ్‌కి వెళ్ళాము. మా బాబు అయితే ఎక్కువ ఇష్టమండి. ఇలా ఎప్పుడైనా రేర్‌గా తీసుకెళ్తాము. అలాగే మా వారు కూడా తనకి కంపెనీ లాగా ఉంటుందని ఇద్దరూ చేశారనమాట. సో, ఒకరి తర్వాత ఒకరిది అయిపోయింది. సో, నేనైతే అలా వీడియో తీసుకుంటూ చూస్తూ ఉన్నాను. కాస్త టైం అయితే మంచి టైం స్పెండ్ చేయొచ్చండి. రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ దగ్గర మనకి బావుంటుందనమాట వన్ డే స్పెండ్ చేయడానికి. ఇప్పుడైతే ఏబీసీ జ్యూస్ చేస్తూ ఉన్నానండి. మార్నింగ్ టైమ్స్ మా వారు నేను కషాయం కానీ, లేకపోతే ఇలాగా వెజిటబుల్ జ్యూస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. మన స్కిన్‌లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలా మనము ఏబీసీ జ్యూస్ అలా తాగినప్పుడు రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే హెయిర్ లాస్ తగ్గుతుందండి. నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇది నిజమనమాట. ఎక్కువగా ఇలాగా మనం ఫ్రీక్వెంట్‌గా తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది. స్కిన్ షైనింగ్ వస్తుంది. మనకే తెలుస్తుంది. కాస్త గ్లో ఉంది స్కిన్‌లో అనేసి. ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ నేనైతే లంచ్ చేశాక ఈరోజు పూల్ మఖానా చేద్దామనుకున్నానండి. యాక్చువల్‌గా ఇవైతే బాగా ప్రైజీగా అయిపోయాయి. మేబీ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్లో ఏమో తెలీదు కానీ 100 గ్రామ్స్ 150 రూపీస్, అంటే ఇంకా మినిమమ్ ప్రైస్ అండి అది. ఇంకా బ్రాండ్స్ చూసుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రైజీగా ఉన్నాయన్నమాట. మొన్న రీసెంట్‌గా నేనైతే డీమార్ట్‌లో తెచ్చుకున్నానండి. బానే ఉన్నాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. లూలు మాల్‌లో కూడా బావుంటాయి. అంటే లూజ్‌లో తీసుకుంటే మనకు కొంచెం తక్కువ పడతాయన్నమాట. ఇవేంటంటే వేయించేటప్పుడు కాస్త కాన్షియస్‌గా ఉండాలి. అడుగున తొందరగా మాడిపోతుందండి. బ్లాక్‌గా అయిపోతాయి. నేను కొంచెం వీడియో షూట్ చేస్తూ అటు ఇటు చూసేసరికి కొన్ని మాడిపోయాయి. కొన్నైతే తీసేసాను. ఫస్ట్ అయితే బాగా వేపుకోవాలి. నెయ్యిలో కానీ, బటర్‌లో కానీ, లేదంటే ఆయిల్‌లో కూడా అలా వేపుకోవాలనమాట. కాస్త క్రిస్పీగా అయిన తర్వాత వీటిని పక్కన పెట్టి మళ్ళీ కొంచెం మసాలాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా డైట్ రెసిపీ లాగా, డైట్ స్నాక్ లాగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ పూల్ మఖానా అనేది చాలా మంచిది. అంటే మామూలుగా పాప్‌కార్న్ అలాంటివి తినడం కంటే కూడా పూల్ మఖానా ఆ ప్లేస్‌లో మనం రీప్లేస్ చేసుకోవాలి. ఆ పాప్‌కార్న్ బదులు పూల్ మఖానా తీసుకుంటే ఇంకా మంచి ప్రోటీన్ అనేది మనకు అందుతుందండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇది అలవాటు చేయడం బెస్ట్. చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మా బాబుకైతే ఇష్టము. యాక్చువల్‌గా నేనైతే స్నాక్‌గా, ఈవినింగ్ స్నాక్ లాగా అలా పెట్టిస్తూ ఉంటాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! కాస్త మాడిందనమాట. మళ్ళీ కొంచెం క్లీన్ చేసేసుకొని, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నా దగ్గర బటర్ ఉండదు. నెయ్యి ఉంటది. ఆ నెయ్యిలో కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి,
అలాగే కొంచెం పసుపు వేసుకొని, సాల్ట్ వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసేసి స్టవ్ ఆపేసి అన్నీ కలిపేయాలన్నమాట. పూల్ మక్కాన ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి అవి ఆల్రెడీ క్రిస్పీగా ఉంటాయి. మళ్ళీ పెద్దగా వేయించే పనుండదు. ఫస్ట్‌లోనే ఇవన్నీ వేసుకొని పూల్ మక్కాన నెక్స్ట్ వేసి వేయించితే ఏంటంటే మసాలా అంతా మాడిపోతుంది. బ్లాక్‌గా అయిపోతుందన్నమాట. అందుకని ఇలా చేస్తాను. ఎవరైనా బిగినర్స్ ఉన్నా లేకపోతే బ్యాచిలర్స్ చిన్న స్నాక్ ఐటెమ్ లాగా ప్రిపేర్ చేసి ఒక బాక్స్‌లో పెట్టుకున్నామంటే 1 వీక్ వచ్చేస్తదండి. ఇవి అసలు స్మెల్ కూడా రావు. అంటే ఎక్కువ రోజులు అయిపోతే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా! అలా కూడా ఏమీ రావు. ఏంటంటే మనము జస్ట్ ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకుంటే అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ సాఫ్ట్ అయిపోయినా కూడా మనం మళ్ళీ పాన్‌లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతాయండి. ఇవైనా సరే, బొరుగులైనా సరే, మరమరాలంటాం కదా! అవైనా సరే మనం పాన్‌లో జస్ట్ మళ్ళీ ఫ్రై చేసుకొని కాస్త చల్లారితే క్రిస్పీగా అయిపోతాయి. లేదంటే ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకోవచ్చు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో అయితే ఏ చిన్న విషయం గురించి సెర్చ్ చేశా కూడా థౌసండ్స్ ఆఫ్ ఛానెల్స్ నుంచి ఆ విషయం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూని షేర్ చేసుకుంటూ ఉంటారు. అది కొంచెం మనకి కన్‌ఫ్యూజన్‌ని తెస్తుందని అనిపిస్తుందండి. అసలు ఎయిర్ ఫ్రైయర్ బెస్టా? లేకపోతే ఓవెన్ బెస్టా? ఏది బెస్ట్ అంటే మనము తేల్చుకోలేమనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. బట్ ఓవరాల్‌గా అయితే నేను ఎక్కువగా మంతెన సత్యనారాయణ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి, ఆయన 2 కంపేర్ చేసినప్పుడు ఆయన ఎక్కువగా రీసెర్చ్ చేసినవి తీసుకొని మనకి చెప్తూ ఉంటారు కాబట్టి, అంతో ఇంతో కొంతవరకు నిజం అనేది ఉంటుంది కదా! అందుకనేసి నేను ఎక్కువగా ఆయనవి చూస్తూ ఉంటాననమాట. వాళ్ళైతే మైక్రోవేవ్ ఓవెన్ కంటే కూడా ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ అని చెప్తూ ఉన్నారు. సో, మీరెవరైనా ఇప్పుడు కొత్తగా పర్చేస్ చేయాలి, దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా! అలా అనుకుంటే గనక ఓవెన్ కంటే ఎయిర్ ఫ్రైయర్ బెస్ట్ అండి. మీరొకసారి ఆలోచించుకొని ఏదైనా ఇలాంటివి తీసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసి తీసుకోండి. ఆ తర్వాత పూల్ మక్కాన అయితే రెడీ అయిపోయింది. కాస్త చల్లారిన తర్వాత ఇంకా ఎయిర్ టైట్ జార్‌లో పెట్టేస్తానండి. ఈవినింగ్ పూజ చేస్తాను. మార్నింగ్ మా వారు చేస్తారనమాట ఇంట్లో పూజ. నాకైతే చాలా లేట్ అయిపోతుంది మార్నింగ్ పూజ చేయాలంటే. ఆయన పూజ చేసేసి ఆఫీస్‌కెళ్ళిపోతారు. నేను ఈవినింగ్ పూజ చేస్తాననమాట. కంపల్సరీ సాంబ్రాణి అయితే పెడుతూ ఉంటాను. నేను ఇంట్లో 5 ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసి సాంబ్రాణి పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. జనరల్‌గా పూజా స్టోర్‌లో నుంచి సాంబ్రాణి, పాల సాంబ్రాణి తెప్పిస్తాను. దాంట్లో కొంచెం గుగ్గిలము, మైసాక్షి, దసాంగము, తర్వాత దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వీలైతే అవన్నీ కూడా పౌడర్ చేసి నేను సాంబ్రాణిలాగా యూజ్ చేస్తాననమాట. దీనివల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే మన ఇంట్లో ఏదైనా చెడు గాలి ఉన్నా కూడా అంటే నార్మల్‌గా మనం మాట్లాడుకునే భాషలో అయితే నెగెటివ్ ఎనర్జీ అంటాం కదా! అది కంపల్సరీ మన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతుందండి. నేనైతే నమ్ముతాననమాట. అందుకని సాంబ్రాణి వేసుకుంటూ ఉంటాను. ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి ఆహ్, ఇంట్లో ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుందనమాట. మనము ఫీల్ అవుతాం కూడా అండి. ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది సాంబ్రాణి. అందుకనేసి నేను యూజ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా యూజ్ చేయాలి అని అనుకుంటే ఆ రెసిపీ అహా! ఆ పౌడర్ ఎలా తయారు చేయాలి అనేది కూడా మన ఛానెల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఇంకా నైట్ కొంచెము ఆల్రెడీ నా దగ్గర పన్నీర్ ఉంది. సో, ఆ పన్నీర్‌తో పన్నీర్ బుర్జీ చేస్తూ ఉన్నానండి. చాలా తక్కువ పన్నీర్ ఉండడం వల్ల ఇంకా పన్నీర్ బటర్ మసాలా అవన్నీ కుదరవు. అందుకనేసి పన్నీర్ బుర్జీ చేస్తూ ఉన్నా. ఇదేంటంటే మెయిన్ చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది పన్నీర్ బుర్జీ. ఎక్కువ సేపు పెట్టామంటే మనకి చాలా హార్డ్ అయిపోతుందండి పన్నీరు. గట్టిగా అయిపోతుందనమాట. తినడానికి అసలు మింగట పడదు. మనం తినేటప్పుడు. అందుకోసము జస్ట్ లైట్‌గా వేపుకోవాలి. ఫస్ట్ పాన్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాగా కాస్త వేపుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే పసుపు వేసుకొని, జీలకర్ర పొడి, మీకు వీలైతే ఇంకా కారం పొడి ఆల్రెడీ పచ్చిమిర్చీలు వేశాను కాబట్టి కారం పొడి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కాస్త మిక్స్ చేసుకొని తర్వాత పన్నీర్ వేసేసి జస్ట్ ఒక 2, 3 మినిట్స్ అంతేనండి సాటే లాగా. జస్ట్ అలా మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసామంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసేయాలి ఇంకంతే. ఇంకొకటేంటంటే ఇలాగ ఐరన్ పాన్స్‌లో చేసినప్పుడు ఆ వేడి ఇంగా ఎక్కువగా అలాగే ఉంటుంది కదా పాన్‌లో. సో, అవి ఖచ్చితంగా హార్డ్ అయిపోతుంది. నేను ఒకటి 2 సార్లు అలా చేసినప్పుడు నాకు అర్థమైందనమాట తర్వాత. ఓహో! ఇందులో పెట్టడం వల్లే ఇది హార్డ్ అయింది అనేసి. ఫస్ట్ చేసినప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉన్నింది. మళ్ళీ నేను కాసేపు అయ్యి వచ్చి డిన్నర్ సర్వ్ చేసేటప్పుడు చూస్తే చాలా హార్డ్ అయిపోయిందనమాట. అప్పుడు అర్థమైంది. ఓహో! దీంట్లో పెట్టకూడదు. మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి వేరే బౌల్‌లోకి అనేసి. సో, అందుకనే మీకు చెప్తూ ఉన్నానండి. ఈ కడాయి అయితే నేనసలు డైలీ యూజ్ చేస్తాననమాట.
ఏవైనా రోటి పచ్చళ్ళు చేసుకోవాలన్నా ఇదే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఇది. అప్పట్లో ఏం కంపెనీనో అండి, శ్రీరామ్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. అప్పుడెప్పుడో అమెజాన్‌లో తీసుకున్నాను నేను. 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇండస్ వ్యాలీ అని చాలా బ్రాండ్‌లొచ్చాయి కదా! అమెజాన్‌లో చెక్ చేసుకోండి ఒకసారి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సైజ్ మనకి మీడియం సైజ్ అనొచ్చేమో. స్మాల్‌కి, మీడియంకి మధ్యలో ఉందండి నాదైతే. కడాయిలాగా ఉంటుంది. కొంచెం డీప్ ఫ్రైస్‌కి బావుంటుంది. అలాగే ఇట్లాగా ఏవైనా చట్నీలు చేసుకోవాలనుకున్నా కూడా పచ్చళ్ళు వేపుకోవడానికి చాలా బావుంది. అలాగే పొటాటో ఫ్రై, అరటికాయ వేపుడు ఇలాంటివి చాలా బాగొస్తాయండి ఇందులో. అసలు ఇంకా నాకైతే రస్ట్ పట్టట్లేదు. ఎందుకంటే డైలీ యూజ్ చేస్తూ ఉంటాను కదా! అది ఆయిల్ పీల్చేసి ఉంటుందనమాట. ఇంకా నాన్ స్టిక్ లాగా అయిపోయి ఉంటుంది. సో, మాక్సిమం తుప్పు పట్టదండి. కాస్ట్ ఐరన్ పాన్స్ వాడాలంటే ఎక్కువగా మెయిన్ తుప్పు పడుతుందని తీసుకోరు మెయింటెనెన్స్ అనేసి. బట్ రెగ్యులర్ బేసిస్ మీద రెగ్యులర్ వాడుతూ ఉంటే అసలు తుప్పు పట్టదు. ఒకవేళ అలా అనుకుంటే మీరు జస్ట్ వాష్ చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్‌తో తుడిచేసి పెట్టా కూడా అస్సలు ఇంక పాడవదనమాట. రస్టే పట్టదు. ఒకసారి మీరు తీసుకుంటే గనక ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ ఫాలో అయ్యారంటే ఇబ్బందనిపించదు. ఐరన్ పాన్స్‌లో చేసుకోవడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. అందులో గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మనకి తొందరగా వేడెక్కుతుంది కదా! అది ఇంక అలాగే వేడి హోల్డ్ చేస్తుంది కాబట్టి మనకి గ్యాస్ కూడా పెద్దగా వేస్టేజ్ అవ్వదనమాట. ఇలాగా పన్నీర్ బుర్జీ అయితే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నానండి. నేనైతే ఇంకా దసరా సేల్ ఒస్తోంది కదా! అమెజాన్‌లోను, ఫ్లిప్‌కార్ట్‌లోను బోలెడన్ని ఐటెమ్స్ విష్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. బట్ ఎమర్జెన్సీవి ఏవి లేవు. బట్ 1, 2 అయితే నేను ఎప్పటినుంచో తీసుకోవాలి అని అనుకుంటూ చూస్తూ ఉన్నాను. సో, వీలైతే తీసుకుంటానండి. ఒకవేళ తీసుకుంటే గనక తప్పకుండా మీకు దసరా సేల్ అయిపోయే దసరా పండుగ అయిపోయిన తర్వాత కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే మొబైల్ ఫోన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. అందుకోసము మాక్సిమం డైలీ వీడియోస్ అయితే పెట్టేస్తూ ఉన్నానండి. నేను బోలెడన్ని షూట్ చేసుకున్నాను. ఇక మీద కూడా చేస్తూ ఉన్నాను. అవన్నీ కూడా నేను కంప్లీట్‌గా ఎవ్రీడే ఇంకా పెట్టాలి. అదే ఫ్లో కంటిన్యూ అవుతే నెక్స్ట్ కొత్త సెల్ తీసుకున్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందనమాట నాకు. ఆ వీడియోస్ తీయడానికి, మంచి మంచి కంటెంట్‌తో తీయడానికి కూడా నాకు ఐడియాస్ వస్తాయి. అందుకోసం కన్సిస్టెంట్‌గా నేనైతే వీడియోస్ పెట్టాలని అనుకుంటూ ఉన్నాను. బోలెడంత కంటెంట్ అయితే ఉంది. సో, నేనైతే రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పెడతానండి తప్పకుండా. మీకెలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను ఆహ్, కంపల్సరీ కన్సిడర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా చపాతీ చేసేసాను ఒక పక్క. నేను చపాతీ పిండి కూడా ఇంట్లోనే తయారు అంటే ఆహ్, ఇంట్లోనే తయారు చేసుకోనులెండి. మామూలుగా గోధుమ పిండి, తర్వాత జొన్నలు, సజ్జలు, సోయా, డ్రై స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి పంపిస్తాననమాట పిండి మిషన్‌కి. అలాగా ఇన్ తయారు చేసుకుంటాననమాట గోధుమ పిండిని. అంటే ప్యాకెట్‌లో తెచ్చుకోను. మాక్సిమం ప్యాకెట్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయడం పూర్తిగా మానేశానని చెప్పాలండి. చాలా రేర్ అనమాట. మా బాబు అయితే చిప్స్ అడుగుతూ ఉంటాడు. నేను నెలకొకసారి, 2 సార్లు తెప్పిస్తాను అంతవరకే. ముందైతే ఫ్రీక్వెంట్‌గా చిప్స్ తినేవాడు. బట్ ఇప్పుడైతే అవాయిడ్ చేసేసానండి. ఇదైతే మా డిన్నరు. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.